నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి రైల్వే స్టేషన్లో గ్రామ ప్రజల కోరిక మేరకు జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ ను ప్రారంభించిన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఫిబ్రవరి 16, 17, 18 తేదీలలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర మహాసభలు. ఈ మహాసభలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం చంద్రబాబు అవలంబిస్తున్న కార్పొరేట్ విధానాలు వంటి అంశాలపై చర్చ ఉంటుందన్న రాష్ట్ర కార్యదర్శి తాటిపాక మధు. కాకినాడ జిల్లా పిఠాపురం సంత సమీపంలో 22 ఏళ్ల యువకుడు అనుమానాస్పద మృతి. హత్య చేశారంటూ ఆరోపిస్తున్న మృతుని కుటుంబ సభ్యులు. విశాఖ నగరంలోని పోర్ట్ కళావాణిలో తొలిసారిగా ఈ నెల 25, 26 తేదీలలో సైమా ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్పో. అందం, ఆరోగ్యం, బ్యూటీ అండ్ వెల్నెస్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను విశాఖ వాసులకు పరిచయం చేయడమే సైమా ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్పో లక్ష్యం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామ ప్రజల చిరకాల వాంఛ జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ను రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ హాల్ట్ను ప్రారంభించడంతో సగౌరవంగా తమ హామీని నెరవేర్చుకున్నామన్నారు. అనపర్తి నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తామని ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ అనంతరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరిని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు. మీరు కొద్దిగా అనుకుండాలమ్మా, కొద్దిగా వెనక్కి జరగండి అమ్మా. మీరు రమణ సార్ ఒకసారి వెనకరండి, అయిపోయాక ఎదురు తీసుకొచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి పండుగ ఇవాళ అప్పుడే అనపర్తిలో మనం నిర్వహించుకుంటున్నాం అనేటువంటి భావన ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ
అనేక సంవత్సరాలుగా ఏదైతే జన్మభూమి హాల్ట్ ఇక్కడ ప్రజలు ఆకాంక్షిస్తూ వచ్చారో ఇవాళ దాన్ని మనం సార్థకం చేసుకున్నటువంటి రోజు ఇవాళ. 2024 ఎన్నికల సందర్భంలో ప్రజల వద్దకు మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని అడిగినటువంటి మొట్టమొదటి అభ్యర్థన ఏమిటంటే ఇక్కడ జన్మభూమి హాల్ట్ చేయించాలి అని. నేను ఈ రోజు హృదయపూర్వకంగా అశ్విని వైష్ణవ్ గారికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వెంటనే ఈ విషయం ఎప్పుడైతే అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి స్థానిక శాసనసభ సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి సహకారంతో తీసుకుని వెళ్ళామో వారు దానికి సానుకూలంగా స్పందించి అక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులతో కూడా చర్చించి ఏ విధంగా ఇక్కడ ఈ స్టాప్ మనం సాధించవచ్చో వారు తన వంతు సహకారాన్ని మాకు సంపూర్ణంగా అందించారు. కనుక వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మేము చెప్పినట్లుగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎప్పటికప్పుడు స్థానిక శాసనసభ సభ్యుల యొక్క సహకారంతో విషయాలు మా దృష్టికి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా మాతోటి ఉంటుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. నమస్కారం. గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వరి గారు చెప్పినట్టుగా అనపర్తికి సంక్రాంతి 10 రోజులు ముందుగా వచ్చింది. అదేవిధంగా అనపర్తిలో వీరుళ్ళమ్మ జాతర 10 రోజులు ముందుగానే ఈ గ్రామంలోకి రావడం జరిగింది. ఇవాళ ఆనంద ఉత్సాహాల మధ్యన గౌరవ పార్లమెంట్ సభ్యుల చేతుల మీదుగా జన్మభూమి హాల్ట్ ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అంతా గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వరి గారు. వారు అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడడం, ప్రధానమంత్రి గారితో మాట్లాడడం ఇవన్నీ వారు నిర్వహించి ఏదైతే ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ జన్మభూమి హాల్ట్ అనపర్తి ప్రాంత ప్రజానీకానికి కానుగ్గా, సంక్రాంతి కానుగ్గా మేడం ఇచ్చారు. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం గౌరవ పార్లమెంట్ సభ్యులతో కలిసి అన్ని విధాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకెళ్తాం. అభివృద్ధి సంక్షేమాన్ని మేళవించి సుపరిపాలన అందించడమే ఇవాళ కూటమి యొక్క లక్ష్యం. ప్రధాని నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో సుపరిపాలన అందించే దిశగా మేమందరం కృషి చేస్తామని మరొక మారు ఈ జన్మభూమి హాల్ తీసుకొచ్చినందుకు గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వరి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అనపర్తి నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటూ సెలవు. ఫిబ్రవరి 16, 17, 18 తేదీలలో కాకినాడలో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సభలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా, రాష్ట్ర మాజీ కార్యదర్శి కె రామకృష్ణ, కార్యదర్శి సభ్యుడు పల్లా వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య పలువురు ఈ సభలకు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశాలలో స్థానిక సంస్థల ఎన్నికలు, చంద్రబాబు ఆలపిస్తున్న కార్పొరేట్ విధానాలు వంటి అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. చంద్రబాబు సంక్షేమాన్ని గాలికొదిలేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే చర్యలు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడం మానుకోవాలని, పేదలే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారన్నారు. అటువంటి వైద్య రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని విరమించుకోవాలని మధు సూచించారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసి ఆ జిల్లాలో జిందాల్ కంపెనీ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కిడ్నాప్లు చేయడం సంస్కృతిగా మారిందని ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లాలో కొత్తగా ఎటువంటి పరిశ్రమ రాలేదని, జిల్లాకు చెందిన మంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా సమగ్ర అభివృద్ధికి రూపకల్పన చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో సిపిఐ 100 ఏళ్ల వార్షిక ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మధు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకండ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఎం పద్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, ఏఐటియుసి నగర కార్యదర్శి టి అన్నవరం తదితరులు పాల్గొన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి ఢిల్లీ నుంచి డి రాజా గారు, అలాగే జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ గారు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తారు. ఈ రాష్ట్ర సమితి సమావేశాలు చాలా కీలకమైన సమావేశాలు. రానున్న స్థానిక ఎన్నికలు, చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ విధానాలకు అమలు చేస్తూ ప్రజా సంక్షేమాలను విస్మరించి టోటల్గా ఆంధ్రప్రదేశ్ని ఒక హోల్సేల్గా బడా కార్పొరేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టే విధంగా పరిపాలన సాగుతుంది. కాబట్టి దాని మీద కూడా ఈ సమితి సమావేశాల్లో డిస్కస్ ఉంటాయి. మీరు చూస్తూనే ఉన్నారు, ఈ రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కళాశాల దాని మీద ఉన్నారా? ఎవరైనా ప్రైవేటీకరణ చేస్తారు. కానీ ప్రభుత్వ మెడికల్ కళాశాలని, కీలకమైన వైద్య రంగాన్ని
ప్రైవేట్ చేయడంలో ప్రపంచంలో సందర్భం ఇచ్చాడు ఎవరు లేదు, చూడలేదు నేను. ఇంతకుముందు చాలా ప్రైవేట్గానే, కానీ వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి వైద్యాన్ని ఎవరు వస్తారు ప్రభుత్వ ఆసుపత్రులకి? పేదలు వస్తారు, చిన్న మధ్యలో వస్తారు. ఇలాంటి వాళ్ళకు కూడా వైద్యం దక్కకుండా కార్పొరేట్లకి ప్రైవేట్గానే చేస్తున్నారంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామనేది ఒక విషయం. అదేవిధంగా మరి విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేయడానికి మార్గాలు తెలుస్తుంది. టోటల్గా అది అమ్మేస్తూ మరోపక్క అనకాపల్లిలో జిందాల్ పరిశ్రమకి వాళ్ళు విశాఖ ఉక్కుని ఏర్పాటు చేయడం అంటే దీంతో ఎంపీలు చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి కూడా మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. కిడ్నాప్, తెల్లారుతుంటే కిడ్నాప్, ఎక్కడ చూసినా సరే ఒక అమానమైన ఘటనలు. అందుకే రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందో లేదో అని తెలియని పరిస్థితి. ఇంతమంది ప్రజలు బాధపడుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో లేదో తెలియదు ఈ రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ గారు అయితే హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఇక బీజేపీ నాయకులకి ఏం కావాలి? అందుకని ఈ రాష్ట్రాన్ని దోచేయడానికి వీళ్ళ ముగ్గురు కూడా కంకణం పట్టుకున్నారు. అదేవిధంగా మన కాకినాడ జిల్లా కొత్తగా అయింది. ఇప్పటికీ సుమారుగా చాలా సంవత్సరాలు 2 సంవత్సరాలు పూర్తి అయింది. కొత్త ప్రభుత్వంలో అయినా ఏదైనా ఇండస్ట్రీ వస్తాయి అనుకున్నాం. మనకి సముద్రం ఉంది, ఏ ప్రాంతం లేనంత. కానీ ఇప్పటి వరకు జిల్లా సమగ్ర అభివృద్ధికి ఒక రూపకల్పన చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. సంక్రాంతి సంబరాలు ఎవరైనా చేస్తారు, బీచ్ ఉత్సవాలు ఎవరైనా చేస్తారు, కానీ పర్మనెంట్గా ఉండే విధంగా, పర్మనెంట్ సోర్స్ ఉండే విధంగా ఈ కాకినాడ జిల్లా మీద మీరు చేస్తున్న కృషి ఏంటి అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిన్ను పిఠాపురం నియోజకవర్గం నెగ్గించుకున్నాం, ఈ జిల్లా మంత్రి అయ్యాను, జిల్లా మంత్రివి. మేము సూటిగా అడుగుతున్నాం. ఇక్కడున్న నేను నిన్న సర్వే తీసుకొచ్చాను. ఇక్కడున్న యువతంతా కూడా హైదరాబాద్కి, చివరికి బెంగళూరుకి, ఢిల్లీకి వలస వెళ్ళిపోతున్నారు పనులు లేక. మొత్తం ఆయిల్ పరిశ్రమ కూడా మూసేసేసారు, ఇండస్ట్రీలు లేవు. ఇక్కడున్న యువతకు ఏమిస్తాము? అందుకనే పవన్ కళ్యాణ్ గారు మీరు జిల్లా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ జిల్లాకి ఏం చేస్తారు అడుగుతున్నాను. రోడ్లు నువ్వేసేయండి, బోర్డు పనులుగా ఎవడన్నా వేస్తాడు రోడ్లు. ఇది ఒక 50 సంవత్సరాలు ఉండే విధంగా ఇది వేస్తావా? ఇది ఆనాడు ఒక ఎన్ఎఫ్సీలు ఏర్పాటు చేస్తాం, ఆనాడు జిఎఫ్సీలు గవర్నమెంట్ అయింది, జిఎఫ్సీలు ఏర్పాటు చేస్తాం. కాకినాడలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా కాకినాడ జిల్లా అభివృద్ధికి ఈస్ట్ గోదావరిలో ఉన్న ఒక రూపకల్పన చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం పశువుల సంత సమీపంలో అగ్రహారానికి చెందిన ముత్యాల మదన్ కళ్యాణ్ అనే యువకుడు అనుమానాస్పదంగా ముళ్ల పొదలలో పడి ఉండడం స్థానికులు గుర్తించి కుటుంబీకులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న యువకుని తండ్రి హుటాహుటిన పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి మదన్ కళ్యాణ్ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ మృతిపై యువకుని తండ్రి అనుమానాలు వ్యక్తం చేస్తూ పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నా పేరు నవ్య. నేను మా అన్నయ్య ఇప్పుడు రీసెంట్ గా కేసు వచ్చింది, అది మా అన్నయ్యదే. లాస్ట్ టైం నాతో 5 ఆ టైంకి మాట్లాడి వెళ్ళాడు వస్తానని. నన్ను పంపించి నన్ను ఇంటి దగ్గర వరకు వెళ్ళేంత వరకు చూసి నెక్స్ట్ వెళ్ళాడు. తర్వాత 15 minutes to 7 అలాగా కాల్ చేసాం. లిఫ్ట్ చేసి సరే మా మమ్మీ మాట్లాడారు. సరే అమ్మా వస్తున్నాను, వేడి నీళ్ళు పెట్టు అని చెప్పి అన్నాడు. అయిపోయిన తర్వాత కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. అసలు లిఫ్ట్ చేయకపోయేసరికి అలా బాడీ అంతా సంతలో బాడీ చూసి ఇలా పెట్టడానికి వచ్చాము. హాస్పిటల్ తీసుకెళ్లేటప్పటికి స్పృహ కోల్పోయిందమ్మా, ఇంకేం లేదని చెప్పి చెప్పారు. మా అన్నయ్య పేరు మదన్ కళ్యాణ్. కాకినాడ జిల్లా పిఠాపురంలో పశువుల సంత సమీపంలో మృతి చెందిన ముత్యాల మదన్ కళ్యాణ్ది ముమ్మాటికి హత్యనంటూ మృతుని తండ్రి లోవరాజు ఆరోపించారు. గత కొంతకాలం క్రితం తన కుమారుడు అగ్రహారానికి చెందిన యువతిని ప్రేమించడంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ నెలకొందని, ఆ వ్యక్తులే తన కుమారుని హత్య చేసి పొదలలో పడవేశారని లోవరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇచ్చే లవరాజ్ అండి. చచ్చిపోయిన కుర్రాడు నా కొడుకండి. 15 రోజుల క్రితం మా ఇంటికి వచ్చి వాళ్ళ ఇద్దరు ఎత్తులు బంగారు రమాకాంత్, బంగారు భవానీ శంకరు ఇద్దరు వచ్చి నీ కొడుకుని చంపేస్తాను, నీకు చంపేస్తాను అని బెదిరించారండి. వచ్చే పండగ లోపు మీరు ఉండరు, చంపేస్తాను నీ కొడుకుని, ఎవడు ఏం పీకుతాడో ఏటో నేను చూస్తాను అని అన్నాడండి. ఆ దగ్గర మేము అప్పుడే డ్యూటీ నుంచి వచ్చామండి. అప్పటికి మా ఆవిడకి కూడా కొద్దిగా నీరసం వచ్చి హార్ట్ అటాక్ వచ్చి కొద్దిగా కంగారు మీద కుర్రోడికి ఏం చేసేస్తారని నీరసం మీద పడిపోయిందండి. అదే జరిగిందండి. ఇప్పుడు అదే జరిగింది. అదే జరిగిందండి. ఇప్పుడు పండగ లోపు నీ కొడుకు ఉండడు, పెద్ద పండగ లోపు చంపేస్తాను, జబ్బగాలు తిప్పేస్తాను అన్నారండి. ఆ రోజు మేము వెళ్ళేసరికి ఇంటి దగ్గర మా ఆవిడ ఏడుతుందండి. ఏ అను ఏ అంటే ఇలా చేసేస్తారంట, ఇలా చంపేస్తారంట. దేనికోసం అంటే ఒక అమ్మాయికి లవ్ చేశాడండి. అది మేము మంచి చెప్పేసి మొత్తం నెంబర్లు గింబర్లు డిలీట్ చేసేసి నా కొడుకు సెల్లో నుంచి మొత్తం నెంబర్లు గిల్లు మొత్తం డిలీట్ చేసి ఇంకా ఆవిడతో పాపతో లేకుండా చేసామండి. భయభద్రులు చెప్పు ఆవిడ చాలా కట్టుకున్నాడు అండి. నాకు తెలిసిన మట్టికి నిన్నటి వరకు చాలా కట్టుకున్నాడు, ఇప్పుడు కూడా కట్టుకున్నాడు అండి. కానీ అలాంటి కుర్రోడికి అలా చేశారండి. నా పేరు నాగమణి అండి. నేను కుర్రోడికి నానమ్మ అవుతానండి. అలా మా నానమ్మ చెల్లెలు అన్నమాట అండి. నేను ఆ కుర్రోడికి ఇలాగా 15 రోజుల నుంచి గొడవ అయిందని చెప్పారండి. చెప్తే మేము అందరూ పిలిపించి మా కుటుంబం సభ్యులన్నీ పిలిపించి వాళ్ళకి బుద్ధి చెప్పి, నువ్వు ఇలాగుండు బాబు, అలాగుండాలి, తప్పు, ఏ ఆడపిల్లైనా అలాగ చేయకూడదు కదా అంటే, పిల్ల నేను ఇష్టపడ్డాం కానీ వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి నాకు వద్దులే, నువ్వు చెప్పినట్టుగా వింటాను అని చెప్పాడండి. చెప్తే అలాగలే అనుకొని నువ్వు మా ఊరికి తీసుకెళ్ళిపోతామని అనకాపల్లి చెప్పామండి. చెప్తే ఈ పండగ అయిపోయిన వెంటనే నేను వచ్చేస్తాను నాని, అక్కడ ఉంటాను, అక్కడ నేను డిగ్రీ వరకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి. ఆడు నీ ఏదైనా జాబ్ చూసుకొని అక్కడ బతుకుతాను లేని నానమ్మ వచ్చేస్తానని చెప్పాడండి. చెప్పిన తర్వాత వీళ్ళు ఇలాగా పిల్లకి ప్రేమిస్తే చంపేయడం ఏంటండి? పిల్లకి ప్రేమించేస్తే చంపేస్తారా? ఆడ బుద్ధి చెప్పడము రాకపోతే ఇదిగో ఒకసారి వార్నింగ్ ఇచ్చావు, ఇంకా మీ అబ్బాయి ఇలా చేస్తున్నారు, నువ్వు చర్య తీసుకుంటారా? రాకపోతే కుర్రోడి మీద నేను కంప్లైంట్ పెట్టనా, నేను పోలీస్ కంప్లైంట్ ఏదైనా పెడతాను అని చెప్పి మాకు తెలియపరచడం ఉండాలి కదండి. తల్లి తండ్రికి కుటుంబం సభ్యులకి. మీరు అంత రౌడీ ఏంటండి? చంపేస్తానన్నారు, అలాగే చంపేశారు. పండగ రాకముందే చంపేశారు. నమస్తే సార్, నా పేరు అప్పలరాజు అండి. చనిపోయిన వ్యక్తి మా బామర్ది, మా మేనల్లుడు. తన పేరు ముచ్చాల మదన కళ్యాణం. ఏంటంటే 15 రోజుల క్రితం వాళ్ళ ఇంటి దగ్గర గొడవ అయింది సార్. ఎందుకంటే ఏ గొడవ ఏంటంటే సార్, ఒక పాప విషయం మీద అంటే కాలేజీ చదువుకున్న పిల్ల మీద వాళ్ళ మీద ఇద్దరు ఇష్టపడుతుందని చెప్పి దాని మీద గొడవ అయితే అవతల వ్యక్తి వచ్చి మా ఇంటికి వచ్చి మా చెల్లికి మా బామర్దికి వచ్చి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర వచ్చి గొడవాడాడు సార్. గొడవాడింది కాక నీ కుర్రడేడి, నీ కొడుకు నుంచి అదుపులో పెట్టుకోవా, లేకపోతే నీ కుర్రను చంపేస్తాము, ఈ పండగ లోపంగా మాత్రం ఆడ కనబడితే ఒట్టని చెప్పి వార్నింగ్ ఇచ్చి కూడా తర్వాత వార్నింగ్ ఇచ్చి చేయడం కూడా జరిగింది సార్. అలాగే మా చెల్లి కూడా వార్నింగ్ ఇచ్చారు సార్. మా చెల్లి కూడా తిట్టడం కూడా చేయడం జరిగింది. అయినా మా చెల్లి ఏమనలేదు, ఎందుకంటే మా చెల్లి కూడా ఆరోగ్యం బాగోలేదు సార్. అలాగని చెప్పి ఏడుస్తూ అలా ఉన్నా సార్. మాకు చెప్పగానే మేము పరిగెట్టుకుని వచ్చి మా ఇంట్లో వాళ్ళు కూర్చోబెట్టుకుని ఈటర్ ఇలా చేసావంటే ఎందుకు, ఆడపిల్ల విషయం కాదు, ఎవరైనా ఒకటని చెప్పి నేను తిట్టడం కూడా జరిగి అలాగే మేము ఎక్కడికి వెళ్ళని చెప్పి మాతో చెప్పాడు. సరే వడదని మేము వచ్చి మా ఊరు తీసుకెళ్ళని చెప్పాను, అలాగని చెప్పాడు. కానీ రాత్రి 8:40 ఇంటి దగ్గర నుంచి బాత్రూమ్ కానీ వెళ్ళి 2 వాటర్ ప్యాడ్లు తీసుకొని బాత్రూమ్ కానీ వెళ్తే ఒక అరగంటలోనే సమయం ఉన్నాడు సార్. మాకు 10:30 మాకు తెలిసింది. 9:30 మొత్తం గతం అయిపోయినా సార్. అసలు ఏం జరిగింది, ఎవరు కొట్టారో అసలు తెలియట్లేదు సార్. అలాగే ఒంటి మీద కూడా దెబ్బలు ఉన్నాయని చెప్పి తెలిసింది మాకు తగు న్యాయం జరిపిస్తారని కోరుకుంటున్నాం. ఇలాగే గతంలోని మా చెల్లికి అదే ఫ్యామిలీ కూడా వాళ్ళు కూడా వచ్చి గతంలో కూడా కొట్టారని తెలిసింది నాకు. ఆయన అప్పుడు కూడా మాతో ఎవరితో చెప్పలేదు సార్. వీళ్ళు మా బామర్ది కానీ మా చెల్లి కానీ మా మేనలు కానీ చెప్పలేదు. అయినా సరేలే ఇప్పుడు వీధిలో ఉన్న గొడవలే కాదని చెప్పి మేము ఊరుకున్నా సార్. ఇప్పుడైతే వాళ్ళు చెప్పినట్టుగా 100% చేసి చూపించారు సార్. వాళ్ళు కుర్రోడికి చంపేస్తామని చెప్పారు, అలాగే చంపేసి అలాగే పడుకోబెట్టారు సార్. ఇప్పుడు చూస్తే కుర్రోడు మావాడికి ఒక అబ్బాయి ఒక పాప సారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు అని చెప్పి మా విలేకరులందరికీను నా తరపున అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజలకి వీళ్ళందరినీ సదా వినయంగా కోరుకుంటున్నాను సార్. నా పేరు ముత్యాల అప్పారావు అండి. చనిపోయినాడు మా తమ్ముడే.
రెల్లి కులస్తులు మేము న్యాయం కావాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అంతే అండి. పవన్ కళ్యాణ్ గారిని నగ్గించుకున్నాం మేము రెల్లి కులస్తులు అందరూ ఉండి ఆయనకి ఎంతో సేవ చేసాం, కానీ మాకు న్యాయం అనేది లేదండి రెల్లి కులస్తులకి. ఆ పవన్ కళ్యాణ్ గారు చూసుకొని మా రెల్లి కులస్తులకి ఏదైనా న్యాయం చేస్తారేమో అలాగే అని చెప్పేసి మా తమ్ముడు చనిపోయాడు, దానికి కూడా న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. బ్యూటీ అండ్ వెల్నెస్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను విశాఖ వాసులకు పరిచయం చేస్తూ సైమా ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్పో ఈ నెల 25, 26 తేదీలలో నగరంలోని పోర్ట్ కళావాణిలో ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ను సోమవారం సాయంత్రం బీచ్ రోడ్లోని సుప్రీం హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ బ్యూటీ నిపుణులను, ప్రముఖ బ్రాండ్లను, పంపిణీదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ ఎక్స్పో ప్రధాన ఉద్దేశమన్నారు. ఎక్స్పో నిర్వాహకుడు మోక్ష మాట్లాడుతూ బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్లో వస్తున్న సరికొత్త మార్పులు, ఉత్పత్తులు, ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మన్యం వీరుడు చిత్ర నిర్మాత హీరో ఆర్వీవి సత్యనారాయణ, బిఎన్ఏ ఏపీ డైరెక్టర్ జాస్మిన్, గీతా గోవాడ, సినీ నటుడు రవితేజ, ఇతర ప్రముఖులు పాల్గొని కార్యక్రమ విశేషాలను వివరించారు. First poster launch for the entire event, the Saima Beauty Expo. Okay, so విశాఖపట్నం మీడియా అండ్ ప్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం, స్వాగతం, సుస్వాగతం, హ్యాపీ న్యూ ఇయర్. మరి ఈ రోజున ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖపట్నంలో ఈవేళ ఎన్నో రకరకాలుగా అభివృద్ధి చెందుతూ పేరెండిక గల పట్టణం విశాఖపట్నం. మరి ఇలాంటి పట్టణంలో ఈ రోజున మరి ఆంధ్ర అండ్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇలా ఎన్నో రాష్ట్రాల్లో మంచి కార్యక్రమాలు చేస్తూ పేరెన్నికగన్నటువంటి బీబీఎన్ బిహైండ్ బ్యూటీ నేచర్ సంస్థ వారు మరి విశాఖపట్నం ఈ రోజున భారతదేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. అలాంటి పట్టణంలో మరి ఈ బీబీఎన్ సంస్థ వారు, అలాగే సింహ బ్యూటీ ఎక్స్పో, అలాగే ఎస్బిఎంఎస్ ఇలా ఎన్నో కార్యక్రమాలు, మల్బామ్ ఫ్యాషన్ అకాడమీ ఇలాంటి ఎన్నో పెడుతూ పేరెన్నిక తెచ్చుకున్నటువంటి వారు ఈవేళ విశాఖపట్నం కూడా ఒక గుర్తింపబడి భారతదేశంలో ఉన్నటువంటి మహాపట్నంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి బ్యూటీషియన్ అండ్ మోడలింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేయాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓ మంచి ఈ బ్యూటిషియన్ కానీ మోడలింగ్లో కానీ తీసుకొచ్చి మరి విశాఖపట్నాన్ని ఈ రంగంలో కూడా అభివృద్ధి చేయడం కోసం మరి బీబీఎన్ సంస్థ మరి విశాఖపట్నంలో ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. మరి ఈ సంస్థ ద్వారా మరి మిందా చెప్పినటువంటి పట్టణాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. మోడలింగ్ కానివ్వండి, బ్యూటిషియన్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వాటిల్లో పేరున్న కనిది. మరి ఇక్కడ ఈవేళ గత వారం రోజులుగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ మరి జనవరి 25, 26 తేదీల్లో విశాఖపట్నంలో మన పేరెంట్ కనుగొన్నటువంటి పోర్టు స్టేడియం కళావాణిలో ఓ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ప్రోత్సహించాలని ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. నమస్కారములు. ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. రాబోయే సంక్రాంతి చక్కగా ఆనందంగా జరుపుకొని ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమం అభివృద్ధి చెందుతున్నటువంటి మన విశాఖపట్నంలో వీళ్ళు చేయడం అనేది మన బీబీఎన్ సంస్థ వారు చాలా చక్కటి ఇనిషియేటివ్ తీసుకున్నారు. మరి 25, 26 తారీఖుల్లో
ఒక మహామేళాలాగా నిజంగా పోర్ట్ స్టేడియంలో అద్భుతంగా జరగబోతుందని చెప్పి ఇప్పుడే ఎన్నో పోస్టర్స్ లాంచ్ చేస్తున్నాం, మీరు చూస్తున్నారు. అందులో వీళ్ళు చేసే కార్యక్రమంలో గొప్ప విషయం ఏంటంటే ఒక డెమోస్ ఒకటే కాదు, కొత్తగా బ్యూటిషియన్ కోర్సెస్ కానీ ఈ యొక్క ప్రొఫెషనలిజం నేర్చుకోవడానికి అవకాశం కూడా ఇవ్వడానికి ఈ యొక్క మేకప్ అకాడమీస్ కూడా ఇందులో జాయిన్ అవ్వడం ఒక విశేషాంశం. తద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చక్కగా క్రియేట్ అయ్యి ఎంతో ఉన్నత స్థాయికి తన కాళ్ళ మీద తను నిలబడటానికి ఎంతోమంది ముందు ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యి ఈ యొక్క బ్యూటీ లైవ్ మేకప్ని చూసి తయారవుతారని నేను అనుకుంటున్నాను. అట్లాగే ఎన్నో కళలను ప్రోత్సహిస్తూ ఈ యొక్క డ్యాన్సెస్ మరియు మోడలింగ్ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఒక బ్యూటీ కాంపిటీషన్స్ ఇవన్నీ కండక్ట్ చేయాలని ముందుకొస్తూ బీబీఎన్ సంస్థలు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతం. మరి తద్వారా ఏంటంటే మా సోదరులు దాడి సత్యనారాయణ గారు చెప్పినట్టు మన విశాఖపట్నం నుండి అందమైనటువంటి వరల్డ్ సుందరి కాంపిటీషన్స్లో ఫస్ట్ ఎందుకు రాకూడదు? ఒక్కసారి వస్తే ఇప్పటికే విశాఖపట్నం అంటే అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరున్నది. మన విశాఖపట్నం అంటే ప్రకృతి అందాలకు మారు పేరు. ఎన్నో సినిమాలు కూడా ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ఫోకస్ అవుతుంది. సినిమాలన్నీ ఇక్కడ చేస్తున్నారు, లొకేషన్స్ అన్నీ ఇక్కడ, కానీ రిలీజ్ వేరే చోట జరుగుతున్నాయి. కానీ ఇక్కడే మెయిన్గా పెట్టుకుని ఇక్కడే ఆర్టిస్టులు ఇక్కడతోటే జరగాలని అందరూ కోరుకుంటున్నారు. దానికి ఇది ఒక ఫౌండేషన్ లాంటిది. ఇప్పుడు బీబీఎన్ సంస్థ వారు చేస్తున్నటువంటి విధానాలు వీటి తద్వారా ఎంతోమంది ర్యాంప్ వాక్లు వీటిలన్నింటిలో కూడా బ్యూటిషియన్స్ ఎంతోమంది ఎక్స్పోజ్ అవుతారు. తద్వారా ఎంతోమంది నిర్మాతలకు కూడా దీని మీద దృష్టి పడి ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాల మీద ఒక మంచి అవగాహన ప్రజలందరికీ కూడా ఏర్పడి మనం చాలా విషయాల్లో ముందున్నాం అనేటువంటి విషయం బయటపడుతుంది. అలాగే విశాఖపట్నం ఇప్పుడు టూరిజంకి చాలా ముందంజలో నడుస్తుందండి ఇప్పుడు ప్రస్తుతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో ఈ ఏడాది జరగనున్న సంక్రాంతి సంబరాల సందర్భంగా గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొనగా సంప్రదాయ కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలతో ఈ సంక్రాంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ చైర్మన్ కూసంపూడి రామకృష్ణరాజు తెలిపారు. ఇదే సందర్భంలో లొల్లలాకుల వద్ద ఈ నెల 11, 12, 13 తేదీల్లో 3 రోజుల పాటు పడవల పోటీలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. సంక్రాంతి పండుగలో భాగంగా జరిగే ఈ పడవల పోటీలు స్థానిక ప్రజలతో పాటు పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షించనున్నాయని తెలిపారు. ఈ ఈవెంట్ను విజయవంతం చేసేందుకు కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి పడవల పోటీల్లో పాల్గొనేందుకు పోటీదారులు రానుండగా ప్రేక్షకుల సౌకర్యార్థం ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు. పడవల పోటీలతో పాటు సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుక ద్వారా లొల్లలాకల ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు పర్యాటక అభివృద్ధి గణనీయమైన ఊతం లభిస్తుందని కమిటీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. పండుగ వాతావరణంలో జరగనున్న ఈ పడవల పోటీలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. మరి అనేక సంస్థలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి పర్సనల్గా కాకుండా ఓవరాల్గా కొలాబరేషన్ అయ్యి మనందరం కూడా దీనికి సహకరించి ఒక రిప్రజెంట్ చేసుకుని, ఇందాకంటే విన్నాను మీ కాన్వర్జేషను, దాంట్లో మీ సైడ్ నుంచి కొన్ని రిప్రజెంటేషన్స్, వాళ్ళ సైడ్ నుంచి కొన్ని రిప్రజెంటేషన్స్, ఓవరాల్గా ప్రోగ్రామ్ బాగా జరిగితే మనకే మేలు జరుగుతుంది. ఒక కోనసీమకి ఒక ప్రత్యేకమైన ఈ ఫెస్టివల్ అనేది ఒక రిప్రజెంటేషను స్టేట్ వైడ్ మనం పొందుతాము. ఇప్పుడే కాకుండా ఇదొక హిస్టారికల్గా ఒక్కసారి గ్రాండ్ సక్సెస్ జరిగితే ఇదొక ఫౌండేషన్ స్టోన్ కింద ఈ ఫెస్టివల్కి ఏదైతే మనం ఈ కాంపిటీషను, రంగోలీ కాంపిటీషను, కైట్స్ ఫెస్టివల్, మరి అదేవిధంగా డ్రాగన్ బోట్ కాంపిటీషన్, మరి ఏదైతే మనకి గోదావరి ఈ నది ఏ విధంగా మన ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ, అలా మీడియా, యూట్యూబర్లు అందరూ వచ్చారు. అందరికీ మా ధన్యవాదాలు మా కమిటీ తరఫున. ఇక్కడ మన ఆత్రేయపురం మండలంలో, కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలో మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో సర్దార్ గోదావరి ట్రోఫీ లాస్ట్ టైం కూడా పెట్టామండి. ఈసారి భారీగా ఏపీ టూరిజం వారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో భారీగా డ్రాగన్ బోట్ ఫెస్టివల్, స్విమ్మింగ్ ఫెస్టివల్
మన రంగోలీ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్ మనం పెట్టుకున్నామండి. 11, 12, 13 తారీఖుల్లో 11వ తారీఖున స్విమ్మింగ్ ఫెస్టివల్ మార్నింగ్ 7:30 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 9:30కి రంగోలీ స్టార్ట్ అవుతుంది. అలాగే ఈవినింగ్ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ మన శ్రేయాస్ మీడియా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అలాగే 12వ తారీఖు వచ్చి డ్రాగన్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుందండి. అలాగే అది కంటిన్యూగా 12, 13 తారీఖుల్లో ఉంటుంది. అలాగే 13 మధ్యాహ్నం నుంచి కైట్ ఫెస్టివల్ ఒకటి ఉంటుంది. అలాగే 12 నైటు ఈ కల్చరల్ ఈవెంట్ ఒకటి ఉంది, అది శ్రేయాస్ మీడియా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇది మన లోకల్గా ఒక 12 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే బయట నుంచి కేరళ, ఢిల్లీ, అలా ఇంకా చాలా రాష్ట్రాల నుంచి కూడా ఈ డ్రాగన్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీమ్స్. నేషనల్ లెవెల్లో ఈ మొత్తం ఈ ప్రోగ్రాము ఈ సంవత్సరం మనకి ఇక్కడ జరుగుతుంది. అలాగే ఇక్కడ లొలలాకులు కూడా మీరు చూసే ఉంటారు. ఈ డెవలప్మెంట్ అంతా మన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు ఆధ్వర్యంలో 2 నెలల నుంచి దీన్ని అంతా మొత్తం రూపురేఖలంతా లొలలేఖల్ని మార్చేశారు. ఇక్కడ మనకి ఫుడ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేశారండి. ఒక 20 స్టాల్స్ ఉంటాయి ఇక్కడ. అలాగే పిల్లలకి ఈ పార్టిసిపేట్ ప్లే జోన్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే మనం ఎప్పుడూ చూడనటువంటి మనకి ఇక్కడ బీచెస్లో ఉండి స్పీడ్ బోట్స్ అండ్ జెట్ స్కీస్ కూడా ఇక్కడికి తెప్పిస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఇక్కడ నుంచి మన తాడిపూడి బ్రిడ్జ్ దాకా కూడా ఒక 5 days కూడా ఇవి ఇక్కడ టూరిస్టులు అందరినీ కూడా తిప్పుతూ ఉంటాయి ఎంటర్టైన్మెంట్కి. అలాగే శ్రేయాస్ మీడియా వాళ్ళు కూడా ఇక్కడ సెల్ఫీ జోన్స్ అని, వాటర్ ఫౌంటైన్స్ అని అలాంటి చాలా కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏంటంటే ఈ 3 రోజులు మాత్రం సంక్రాంతి సంబరాలని ఒక లోగోని క్రియేట్ చేసి వైబ్రెంట్ కోనసీమ అని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఫస్ట్ టైం ఇలాంటి కార్యక్రమం జరగటం అసలు అందరికీ కూడా మాకు ఏంటి అందరికీ ఈ ప్రాంత ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము కోరుకునేది ఏంటంటే మా ట్రోఫీ తరపున మొత్తం ప్రజలందరూ కూడా ఆ 3 రోజులు 11, 12, 13 ఇక్కడికి వచ్చి ఇవన్నీ వీక్షించి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎంతమంది ఒక 10,000 మంది దాకా వచ్చి అంచనా వేసుకున్నాం. వాళ్ళకి తగ్గట్టు మేము ఏర్పాట్లు కూడా చేస్తున్నామండి. ఎక్కడా కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అందరికీ కూడా మేము సరైన ఏర్పాట్లు చేస్తున్నాం. అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. వెనిజులా దేశ అంతర్గత విషయాలలో అమెరికా జోక్యం చేసుకొని ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ కాకినాడలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రపంచ దేశాలపై అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని, యుద్ధోన్మాదం నశించాలని, 3వ ప్రపంచ దేశాలపై అమెరికా పెత్తనం నశించాలని, అమెరికన్ సైన్యాలు వెనిజులా ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమెరికా ఐక్యరాజ్య సమితి నియమాలను ఉల్లంఘించి, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి వెనిజులా దేశంలో ఆయిల్ సంపదలను, నిక్షేపాలను కొల్లగొట్టడానికి తప్పుడు ఆరోపణలతో ఆ దేశంపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను అమెరికన్ సైన్యాలు అరెస్టు చేయడాన్ని ఖండించారు. వెనిజులా సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే ఈ చర్యలను వెంకటేశ్వరులు ఖండించారు. వెనిజులా దేశ అంతర్గత విషయాలలో అమెరికా జోక్యాన్ని తీవ్రంగా ఖండించారు. ఆ దేశ ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాయడంగా విమర్శించారు. ఆ దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అమెరికా ఏ విధంగా తొలగిస్తుందని ప్రశ్నించారు. ప్రపంచ దేశాల ప్రజలు అమెరికా చర్యలను తీవ్రంగా ఎండగట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు రాజ్ కుమార్, వీరబాబు, నాగబాబు, సత్యబాబు, ఇసాక్, రవి, చక్రవర్తి, నాని, అప్పారావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. వెనిజులా అధ్యక్షుల అరెస్టును ఖండించండి. వెనిజులా అధ్యక్షుల అరెస్టును ఖండించండి. ఖండించండి. వెనిజులా అధ్యక్షుడి అరెస్టును ఖండించండి. నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం. నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం. ఖండించండి. వెనిజులా అధ్యక్షుడు అక్రమ అరెస్టును అమెరికా అరెస్ట్ చేసి విడుదల చేయాలి. వెనిజులా అధ్యక్షుడిని ఖండించండి. అమెరికా దురాక్రమణ చర్యలను ఖండించండి. అమెరికా పెత్తనాన్ని, ఆయిల్ దేశాలపై అమెరికా పెత్తనాన్ని, ఆయిల్ దేశాలపై అమెరికా పెత్తనాన్ని, సామ్రాజ్యవాదం నశించాలి. అమెరికన్ యుద్ధోన్మాదం నశించాలి. అమెరికన్ యుద్ధోన్మాదం నశించాలి. అమెరికన్ యుద్ధోన్మాదం ఖండించండి. అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి. అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి. అమెరికన్ సామ్రాజ్యవాదం
దురాక్రమణ చర్యలను ప్రపంచ దేశాలపై అమెరికా దురాక్రమణ చర్యలను ప్రపంచ దేశాలపై అమెరికా దురాక్రమణ చర్యలను ప్రపంచ వెనిజులా దేశ అధ్యక్షుడిని ఆయన భార్యను ఈరోజు అమెరికన్ సైన్యాలు అరెస్ట్ చేసి వెనిజులాని అక్రమంగా ఆక్రమించారు. ఇది దురాక్రమణ చర్య. వెనిజులాలో ఉండే ఆయిల్ నిక్షేపాలని కొల్లగొట్టడం కోసం వెనిజులా అమెరికా మాట వినడం లేదని చెప్పేసి, అమెరికాకు లొంగడం లేదని చెప్పేసి, అమెరికాకి ఆయిల్ నిక్షేపాలు అందనివ్వడం లేదని చెప్పేసి ఈ దురాక్రమణ యుద్ధానికి పాల్పడింది. దీన్ని భారత కార్మిక సంఘాల సమైక్య IFTU తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణం వెనిజులా నుంచి అమెరికన్ సేనలు వెనక్కి వెళ్లాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అమెరికన్ సామ్రాజ్యవాదం కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి, తన యుద్ధోన్మాదం కోసం, తన ఆయుధ వ్యాపారం కోసం ఈరోజు ప్రపంచ దేశాల మీద యుద్ధాలకు పాల్పడతా ఉంది. ఈ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో ఆఫ్ఘనిస్తాన్ మీద అట్లాంటి దుర్మార్గమైన యుద్ధానికి పాల్పడింది. అదేవిధంగా ఇరాక్ మీద, ఇరాన్ మీద, సిరియా మీద, లిబియా మీద, ఇట్లా అనేక దేశాల మీద అమెరికా తన సామ్రాజ్యవాద దురాక్రమణలకే పాల్పడుతూ ఉంది. ఈ చర్యల్ని ప్రపంచ దేశ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్రంగా ఖండించాలి. అమెరికన్ సామ్రాజ్యవాద కారణంగానే ఈరోజు మూడో ప్రపంచ దేశాలు అప్పుల ఊబిలో ఊరిగిపోయాయి. ఈరోజు నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. దేశాల్ని పెద్ద దేశాలు ఆక్రమిస్తూ ఉన్నాయి. చిన్నవాళ్ళని, పేదవాళ్ళని పెద్దలు దోసుకుంటా ఉన్నారు. సంపద కొద్ది మంది దగ్గర పోగుపడతా ఉంది. ఇట్లాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అమెరికా అనుసరిస్తున్న యుద్ధోన్మాద చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణం వెనిజులా అధ్యక్షుడిని విడుదల చేయాలి, ఆయన భార్యని విడుదల చేయాలి. వెనిజులా నుంచి అమెరికా సేనలు వెనక్కి వెళ్లాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అరుణ సుభాషిణిదేవి రెడ్డి బాబు అధ్యక్షతన విద్యుత్ వినియోగదారుల అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కాకినాడ DE ఉదయ్ భాస్కర్ హాజరై విద్యుత్ వినియోగదారులకు సోలార్ విద్యుత్ సంబంధించిన పరిజ్ఞానం కోసం అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ సిబ్బంది, విద్యుత్ వినియోగదారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పేరు ఉదయ్ భాస్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ EPDCL కాకినాడ. ఈరోజు పబ్లిక్ పర్సెప్షన్ కోసం తాళ్లరేవు మండలంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడం కోసం ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఈ తాళ్లరేవు గ్రామానికి సంబంధించి ఇక్కడ ప్రజాప్రతినిధులు, అలాగే విద్యుత్ వినియోగదారులు, కన్జ్యూమర్స్ అందరూ రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన సమావేశానికి వచ్చిన ప్రజాప్రతినిధులు కానీ, వినియోగదారులు కానీ కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఆ సమస్యలన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. మేజర్గా ఇందులో స్టాఫ్ కోసం అడిగారు. అంటే స్టాఫ్ అనేది మరి గవర్నమెంట్ పాలసీ అది, రిక్రూట్మెంట్ అవ్వాలి. సో రిక్రూట్మెంట్ అయితే వాళ్ళు స్టాఫ్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కంప్లైంట్స్ వచ్చినాయి మాకు కొన్ని, ఈ లూజ్ లైన్స్ అని, కండక్టర్ రీప్లేస్మెంట్, పాడైన కండక్టర్ అని, పాడైన పోల్స్, లో వోల్టేజ్ ఏరియాస్, ఇలాంటివి ఇవన్నీ కూడా మేము మా డిపార్ట్మెంట్ పరిధిలో ఈ సమస్యలన్నింటినీ కూడా నోట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా రాబో 1-2 monthsలో లేదా సమ్మర్ లోపల ఇవన్నీ కూడా క్లియర్ చేస్తాం. అలాగే కొన్ని ఎలమెంట్స్ లైన్లు వెళ్తున్నాయని చెప్పేసి 1-2 కంప్లైంట్స్ చెప్పడం జరిగింది. సో ఈ లైన్ షిఫ్టింగ్ అనే వాటికి మాత్రం మాకు డైరెక్ట్గా డిపార్ట్మెంట్ ఫండ్స్తో చేయడానికి ఉండదు. వాటికి ఏదైనా మీరు అక్కడ లోకల్ బాడీ కానీ, పంచాయతీ కానీ, లేదా ఏదైనా ఈ ఇండస్ట్రీస్ అవి ఉంటాయి కాబట్టి CSR ఫండ్స్ కానీ అలాగే దగ్గర నుంచి దానికి ఫండింగ్ కడితే మేము చేయగలుగుతాం. సో లైన్ షిఫ్టింగ్లు అలాంటివి మాత్రం మా డిపార్ట్మెంట్ పరిధిలో స్కోప్లోకి రావాలి. అయినా కానీ అక్కడ ఉన్న ఎమర్జెన్సీని బట్టి, అక్కడ అవసరాన్ని బట్టి దాన్ని కూడా పరిశీలిస్తాం. అయితే మా డిపార్ట్మెంట్కి సంబంధించి ముందు చెప్పిన సమస్యలన్నీ కూడా 1-2 monthsలో మేము అన్నీ రెక్టిఫై చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కేంద్ర టోటల్గా మనకు కంట్రీలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1లో ఉంది ఇప్పుడు సోలార్ నెట్వర్క్లో. ఆంధ్రప్రదేశ్లో మన కాకినాడ జిల్లా వచ్చి సెకండ్ ప్లేస్లో ఉంది మొత్తం 26 జిల్లాలు. సో మనం ఇక్కడ చాలా బాగా చేసామండి. ప్రతి ఇంటికి కూడా మొత్తం మా డోర్ టు డోర్ క్యాన్వాస్ చేసాం. ప్రతి మా మీటర్ రీడర్లతో పాంప్లెట్స్ని పంచిపెట్టాం. స్టాఫ్తో ఏమో అవేర్నెస్ మీటింగ్లు పెట్టాం. అక్కడ నేను కూడా చాలా మీటింగ్స్కి అటెండ్ అయ్యాను ఈ సోలార్ టాప్ క్యాన్వాసింగ్ కోసం. సో ఇక్కడ బాగా ఇంప్లిమెంట్ అయ్యిందండి. మంచి సపోర్ట్ వచ్చింది, పబ్లిక్లో కూడా మంచి అవేర్నెస్, అలాగే బాగా ముందుకు వచ్చారు. సో ఇంకా స్కోప్ ఉంది. అంటే చాలా పెట్టాం కానీ స్కీమ్స్, సోలార్ సిస్టమ్స్ ఇంకా చాలా చాలా స్కోప్ ఉంది అనుకోండి.
ఇప్పటి వరకు మారుమూల దాదాపు ప్రతి విలేజ్లో కూడా మేము పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాము. లోకల్ ఏఈ గారు పరిధిలో కానీ లేదా ఏడీ పరిధిలో కానీ యాజ్ ఈగా నేను కూడా చాలా మీటింగ్స్కి వెళ్ళి అక్కడ పబ్లిక్కి దీనివల్ల వాళ్ళకి ఎంత ఫైనాన్షియల్గా ఎంత బెనిఫిట్ అనేది సబ్సిడీ వస్తుంది. సెంట్రల్ సబ్సిడీ ఉంది, దాదాపు 78,000 ఉంది 3 కిలోవాట్కి. ప్రతి ఇంచుమించుగా ఒక 1,000 రూపీస్ నుంచి 2,000 రూపీస్ బిల్లు వచ్చేటటువంటి హౌస్ వాళ్ళు 2 కిలోవాట్ సోలార్ పెట్టుకుంటే జీరో అయిపోతుందండి. ఇంచుమించు 2 కిలోవాట్ సోలార్కి దాదాపు 60,000 సబ్సిడీ వచ్చేస్తుంది. సో మిగతా ఇంకొక 60,000 దాకా వాళ్ళకి గవర్నమెంట్ బ్యాంక్ లోన్ వచ్చేస్తుంది. సో అంచేత చాలా బాగుంది స్కీమ్, అయితే చాలా ఉపయోగకరం. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో వైసీపీ నాయకులు సుర్ల సత్యబాబు జన్మదిన వేడుకలు గుమ్మరేగల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ, ఎక్స్-డీసీసీబీ డైరెక్టర్ పులిమాధు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండలంలోని గ్రామ సర్పంచ్లు, కార్యకర్తలు హాజరయ్యారు. ఒక్క నిమిషం ఇలా చూడండి. ఎక్కువ పెట్టకండి బాబా చూడు చిన్నది పేషెంట్ గారు మీరు కూడా ఉండలాగా. ఓకే అండి. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో మనం ఉండడం జరిగింది. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారికి అతి సన్నిహితుడు, ఆప్తుడు అయినటువంటి సుర్ల సత్యబాబు గారి జన్మదిన వేడుకలు వైసీపీ నాయకులు, రౌతులపూడి మండల వైసీపీ నాయకుల సమక్షంలో అంగరంగ వైభవంగా గుమ్మరాల ప్రెసిడెంట్ గారు, అలాగే ఎక్స్-డీసీపీ డైరెక్టర్ పులిమాధు వారి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం ఏంటన్నది. నమస్కారం. ముద్రగడ పద్మనాభం గారు ప్రియతమ నాయకుడు మా సుర్ల సత్యబాబు. ఈయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా సర్పంచులు, మా రౌతులపూడి మండల సర్పంచులు, నాయకుల మధ్య జరుపుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి నాయకుడు మళ్ళీ జన్మలో కూడా మేమే కూడా పుట్టినరోజులు చేయాలని కోరుకుంటున్నాం. రౌతులపూడి మండలంలో మన సుర్ల సత్యబాబు అయినటువంటి సత్యబాబుకి వేళ జన్మదిన వేడుకల సందర్భంగా మన గుమ్మరాల సర్పంచ్ గారు, పులిమధు గారు కలిపి ఈ కార్యక్రమాన్ని దాల్చడం జరిగింది. మరి ఎంతో సన్నిహితంగా ముద్రగడ పద్మనాభంకి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి సుర్ల సత్యబాబుకి ఈవేళ జన్మదిన వేడుకలు జరుపుకోవడం మా అందరి సమక్షంలో జరగడం మాకు ఎంతో సంతోషకరం. మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, తన ఆయుష్ని దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ సభాముఖం తెలియజేసుకుంటాం. మా మండల వైసీపీ నాయకులు అందరూ కలిసి నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. చాలా సుర్ల సత్యబాబు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.